సెలబ్రిటీలు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరైనా సరే మనం వారి నుంచి ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతాం. మనకు కొంచెం మోటివేషన్గా తీసుకుంటాం. అరే వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, మనం కూడా సక్సెస్ అవ్వచ్చు, మనం కూడా ఈ స్పోర్టివ్తో అంటే ఈ మోటివేషన్తో మనం ముందుకెళ్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే దాని పట్ల మనం ముందుకెళ్తాం. మరి ఎంతో కొంత మన పైన ప్రభావం ఉంటుంది. మరి సినిమాల ప్రభావం ఉంటుంది, లేకపోతే హీరోల ప్రభావం ఉంటుంది, హీరోయిన్ల ప్రభావం ఉంటుంది, అలాగే సోషల్ మీడియాలో యూట్యూబర్స్ వీళ్ళందరి ప్రభావం మన పైన ఉంటుంది. వారు చెప్తే మనకు ఏదో ఒక వెలుగుతుందన్నమాట. మరి ఇలాంటి దానిని ఆసరా చేసుకుని చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీసు, యాంకర్సు, ఇలా యూట్యూబర్సు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే అనతి కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మనకు యూట్యూబ్లో వాళ్ళు ఆల్రెడీ పాపులర్ అయ్యారు. మరి వాళ్ళకు డబ్బులు దండిగా వస్తున్నాయి యూట్యూబ్ నుంచి, లక్షల్లో సంపాదన నెలకు. కానీ ఇక్కడ అడ్డదారులు తొక్కారనమాట. వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా, ముఖ్యంగా మరి యువత. ఎందుకంటే యువకులకి చాలా ఆశ ఉంటుంది, మనం ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి, మనం ముందుగా డబ్బులు సంపాదించి తర్వాత మనం సెటిల్ అవ్వాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది మరి యువతకు. మరి యువతను ఆసరాగా చేసుకుని బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేవాళ్ళు చాలామంది వచ్చేసారు. మరి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వారిపైన ప్రస్తుతానికి పోలీసులు అయితే కొరడా జులిపిస్తూ ఉన్నారు. మరి మనకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారి ఆదేశాలతో మనకు వీరందరిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి. మరి తాజాగా ఇప్పటికే మనకు ఎవరైతే లోకల్ బాయ్ నాని ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అతనితో పాటు ఇక్కడ నా అన్వేషణ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. నా అన్వేషణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకు యొక్క బెట్టింగ్ యాప్స్ పైన సజ్జనార్ గారితో ఒక ఇంటరాక్షన్ జరిగింది ఆయనకి. మరి సజ్జనార్ గారితో ఆయన మాట్లాడుతూ కూడా ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల చాలామంది యువత ఇబ్బంది పడుతున్నారంటే నిజమే, వాస్తవమే అది. ఎందుకంటే ఎవరికైనా సరే ఇక బెట్టింగ్ యాప్లో మీరు 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తాయి, 50 పెడితే 100 వస్తుంది అని చెప్పి ప్రమోషన్ చేశారు చాలామంది. అంటే ముఖ్యంగా నేను కూడా కొన్ని యాడ్స్ చూశాను. ముఖ్యంగా ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత నేను కొంతమంది వీళ్ళు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారి వీడియోస్ అయితే చూస్తే స్టార్టింగ్లో వాళ్ళు మనకు లైవ్లో చూపిస్తున్నారనమాట. ఫోన్లో వాళ్ళు ఇక్కడ నేను ఇప్పుడే 10,000 పెట్టాను, నాకు 1,00,000 రూపాయలు వచ్చిందని చెప్పి ఇట్లా చూపించేదనమాట ఫోన్లో. అదంతా కూడా ఫేక్. చాలామంది యువత ఏం చేశారంటే ఇలాంటి వాటిని నమ్మి వీరిని ఆదర్శంగా తీసుకుని ఏం చేశారంటే మనకు కూడా డబ్బులు పెడితే ఇలాగే వస్తాయేమో అని చెప్పి ఇంట్లో తెలియకుండా డబ్బులు పెట్టడమో, లేకపోతే ఎక్కడైనా అప్పులు చేసి డబ్బులు పెట్టి తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకు ఇదంతా కూడా అంత డబ్బులంతా పోయి పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత వారికి తెలుస్తుంది, భయపడతారు. ఇంతకుముందు మనము మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన చూసాము, సచివాలయ ఎంప్లాయ్ అయినా. మరి ఆయన ఏం చేశారంటే పింఛన్ డబ్బులతో పరారైపోయారు. మరి పింఛన్ డబ్బులతో పరారైపోయి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను బెట్టింగ్లో ఆడి చాలా డబ్బు అనేది పోగొట్టేశాను, దయచేసి నన్ను క్షమించండి సార్ కమిషనర్ గారు, నన్ను క్షమించండి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను తప్పు చేశాను, నా తప్పుకు నేను ఎలాగైనా మీరు టైం ఇస్తే నేను ఈ డబ్బులు కట్టేస్తాను అని చెప్పి రిలీజ్ చేశాడు. మరి ఇలాంటి వాళ్ళు ఎంతమందో, కొంతమంది ధైర్యంగా చనిపోకుండా ధైర్యంగా ముందుకు వస్తూ ఉంటే కొంతమంది చనిపోతూ ఉన్నారనమాట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. మరి బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదకరమో చూడండి. కొన్ని వందల జీవితాలను, కొన్ని కుటుంబాలనే నాశనం చేస్తాయి. ఇక నా అన్వేషణ గారు దీనిపైన గట్టిగా ఆయన పోరాడాడు. రోజుకొక వీడియో పెడుతున్నాడు. ఆయన ఛానల్లో కూడా మనకు ఉంటాయి వీడియోస్, మీరు చూడొచ్చు. మనకు ఎవరైతే మనకు కొంతమంది వారిపైన కేసులు నమోదు చేసినట్లు కూడా 11 మంది సెలబ్రిటీలపైన తాజాగా కేసు నమోదైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయల స్కామ్ చేశారంట వీళ్ళంతా కూడా. మరి ఇక్కడ ప్రస్తుతానికైతే ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ భయపడుతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయడానికి భయపడుతున్నారు. మరి హర్ష సాయి కూడా నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. మరి హర్ష సాయి ఏం చెప్తున్నాడంటే ఇది చాలా తప్పు, నా వ్యూవర్స్కి కానీ వీళ్ళకి కానీ నేను ఎప్పుడు నష్టం కలిగించేటువంటి పనులు చేయను. ఇక చట్టంలో అంటే ఈ బెట్టింగ్ యాప్స్ చట్టాలను లోబరుచుకుని చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల ద్వారా ఇవి ముందుకెళ్తూ ఉంటాయి. మరి అప్పట్లో ఏదో తెలియక ప్రచారం చేశాను, ఇప్పుడు ఎవరు కూడా వీటి జోలికి వెళ్ళదు, వీటిని సమూలంగా నిర్మూలించడానికి మనం కృషి చేద్దామని చెప్పి ఒక వీడియో పెట్టాడు హర్ష సాయి. మరి హర్ష సాయికి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. మరి హర్ష సాయి వీడియో చూస్తే ఎంతోమంది రియాక్ట్ అవుతారు. హర్ష సాయి కానీ, బయాస్ అని యాదవ్ కానీ ఇలా చాలామంది ఉన్నారనమాట. లోకల్ బాయ్ నాని కానీ వీళ్ళంతా కూడా ఏదో గొప్ప ఇన్స్పైర్ అవుతారు వాళ్ళని చూసి. అంటే అన్నకు డబ్బులు వస్తున్నాయి కదా, మనకెందుకు డబ్బులు రావు, బెట్టింగ్ యాప్ చేస్తే మనకు కూడా డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళు
ఈ బెట్టింగ్ యాప్స్ పట్ల మోజు పెంచుకొని డబ్బులు పెడతారు. ఇంట్లో తెలియకో డబ్బులు పెట్టి ఆత్మహత్యలు చేసుకునే వరకు వచ్చేస్తారు. నాకు తెలిసి కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఈ విధంగా బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టేసి డబ్బులు పోగొట్టుకుని తీరమారా ఇంట్లో అమ్మా నాన్నకి తెలిసేసరికి వాళ్ళు చనిపోవడం, ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి దీనిపైన సజ్జనార్ గారు మంచి యాక్షనే తీసుకున్నారు. ముందుగా లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో మనకు తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్లు ముందు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లో చేశారో ప్రమోషన్స్ వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరికి కూడా మనకు బయటకు తీసి వారిపైన మనకు కేసులు అయితే పెట్టారనమాట. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నటువంటి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై మనకు పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. తాజాగా 11 మంది పైన అయితే పంజగుట్ట పోలీసులు అయితే ఇక్కడ కేసు నమోదు చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళలో చూసుకుంటే విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాను, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ పైన కేసులు నమోదైనట్లు ఇక్కడ చెప్తున్నారు. మరి 11 మంది సెలబ్రిటీల పైన తాజాగా యూట్యూబర్స్ పైన సెలబ్రిటీస్ పైన కేసులు అయ్యి ఇంకా చాలామంది ఉన్నారంట లిస్టులో. మరి నెక్స్ట్ వాళ్ళే టార్గెట్ అని చెప్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు కదండి. ఎందుకంటే మనం సంపాదించుకోవడానికి ఇప్పుడు నేను కూడా యూట్యూబర్ని, నేను కూడా వీడియోస్ చేస్తున్నాను. మరి నేను ఏదో ఒకటి చెప్తే నాకున్నటువంటి సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరు దానిపైన అట్రాక్ట్ అవుతారు, దానికి అడిక్ట్ అయ్యి దాని ప్రకారం చేస్తారు. చాలా తప్పు కదండి. ఇప్పుడు కొన్ని లక్షలు పోగొట్టుకొని చాలామంది మరి ప్రాణాలు ఈ భూమి మీద లేకుండా అయిపోతున్నారు. మరి ఇవన్నీ కూడా మనం చేయడం తప్పు. మరి ఇంకనైనా మన వాళ్ళు తెలుసుకోవాలి. మన సెలబ్రిటీలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్లు కానీ మిగతా వాళ్ళంతా కూడా తెలుసుకుని ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోకుండా మరి ఏదైనా కూడా ప్రచారం చేయండి. పనికొచ్చేది ఏదైనా ఉంటే ప్రచారం చేయండి. అంతేగాని అసలు బెట్టింగ్ యాప్సే మీరు ఏమి ప్రమోషన్ చేయొద్దండి. మీరు లక్షణంగా మీ వీడియోలు మిలియన్స్లో పోతున్నాయి, మీకు లక్షల్లో డబ్బు వస్తుంది. మరి ఎందుకు, మరి ఇంకా కకృతి ఎందుకు చెప్పండి? ఇలాంటివన్నీ చేసి ఒకరి పొట్ట కొట్టడం ఎందుకు, ఒకరిని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇవన్నీ కూడా తప్పు. కాబట్టి వీటి జోలికి వెళ్ళొద్దు. మిగిలినటువంటి కొత్తవారు కానీ, పాతవారు కానీ, ఎవరైనా కానీ మనము దీని పట్ల మనము కృషి చేద్దాం. ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరు కూడా ప్రమోట్ వేరే ఏది కూడా ప్రమోషన్ చేయొద్దండి. ప్రమోషన్ చేయకుండా మనము వీటి జోలికి వెళ్లకుండా ఉండాలి. మనతో పాటు మనం మంచి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. అంతేగాని మనకు డబ్బులు వస్తున్నాయి కదా, కొన్ని కోట్ల రూపాయల స్కామ్స్ అంట. మరి అన్వేష్ గారు రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఇతను 70 కోట్లు చేశాడు, అతను 100 కోట్లు చేశారు అని చెప్పి స్కామ్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు, అంత డబ్బు సంపాదించారు, ఇప్పుడు పారిపోయారు, కనపడకుండా పారిపోతున్నారు అని చెప్పి మరి వీసీ సజ్జనార్ గారితో మాట్లాడుతూ కూడా మా నాన్న ఈ బెట్టింగ్ యాప్లకు బాగా బానిసయ్యి ఒకప్పుడు ఈ బెట్టింగ్లో పెట్టి ఆయన ఆత్మహత్య వరకు కూడా వెళ్ళారు, చనిపోవాలనుకున్నారు. మరి తర్వాత తన తప్పు తెలుసుకుని మళ్ళీ కూడా మారడం జరిగిందని చెప్పి ఇక్కడ వీసీ సజ్జనార్ గారితో మాట్లాడుతూ కూడా ఆయన ఇట్లా చెప్పడం జరిగింది అన్వేష్ గారు. మరి ఈ విధంగా ఉందండి పరిస్థితి. కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు పోలీసులు. వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. ఇలాంటి వాటిని మీకు ఉన్నటువంటి ఫేమ్ చాలు, మీకు వచ్చే డబ్బులు చాలు. మరి ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా మరొకరిని ఇబ్బంది పెట్టకుండా ఉండండి.